హలో, నేను మిస్ రావు. పాబ్లో ఎస్కోబార్ ఇతను అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్, కొలంబియాకి సంబంధించినటువంటి అతను. అలాంటి వాళ్ళు ఇప్పుడు పాబ్లో గోల్డ్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. డ్రగ్స్ తరహాలో ఇప్పుడు గోల్డ్ని స్మగ్లింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అలాంటి పాబ్లో ఎస్కోబార్ లాంటి వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. దీనికి కారణం ఏంటంటే జస్ట్ కస్టమ్స్ అధికారులు, డిఆర్ఐ అధికారులు ఒక్కళ్ళ పరిచయం ఉన్నా సరే ఈజీగా స్మగ్లింగ్ చేసేయచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని స్మగ్లర్లు ఇప్పుడు బంగారాన్ని ఇతర దేశాల నుంచి, ప్రత్యేకించి అరబ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎందుకు దీని మీద అంత ఇంట్రెస్ట్ వీళ్ళకి? దిగుమతి ఇంతకన్నా సంపాదన వేరే మార్గాల్లో సంపాదించుకోవచ్చు కదా అనుకోవచ్చు. 1 కేజీ బంగారాన్ని కనుక మీరు దిగుమతి చేసుకోగలిగితే, తీసుకురాగలిగితే అనఫిషియల్గా 25 లక్షల రూపాయలు మిగులుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. దీంట్లో 50,000 రూపాయలు కస్టమ్స్ అధికారికి ఇస్తే సరిపోతుంది. జస్ట్ కమిషన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. జస్ట్ పరిచయాలు ఉంటే చాలు, కమిషన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటే 50,000 రూపాయలు తీసుకొని కస్టమ్స్ అధికారులు తనిఖీ లేకుండా మిమ్మల్ని పంపించేస్తారు. ఆ కారణంగానే బంగారం భారీగా స్మగ్లింగ్ జరుగుతుంది ఇండియాకి అనేటువంటిది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తేల్చింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పిన దాని ప్రకారం ఏడాదికి 300 టన్నుల బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది ఇండియాకి. మొత్తం ఇండియాకి ఏడాదికి 700 టన్నుల బంగారం వస్తూ ఉంటే ఈ 700 టన్నుల్లో 300 టన్నుల బంగారం స్మగ్లింగ్ రూపంలో వస్తుంది. అంటే అన్అఫిషియల్గా వస్తుంది. కేవలం 400 టన్నుల బంగారం మాత్రమే అఫీషియల్గా దిగుమతి అవుతుంది. ఈ స్మగ్లింగ్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? 2022లో దిగుమతి సుంకం 15% నుంచి 6% తగ్గించింది. అయినప్పటికీ స్మగ్లింగ్ అయితే తగ్గల. స్మగ్లింగ్ తగ్గకపోగా ఇంకా ఎక్కువైపోయింది. ఇవాళ యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేసే సమయానికి గుజరాత్ ఎయిర్పోర్ట్లో 107 కిలోలు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. 107 కిలోలు బంగారం అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అది కొన్ని కోట్ల రూపాయలు. సో 107 కిలోల బంగారం గుజరాత్ ఎయిర్పోర్ట్లో జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే తరచూ మనం వింటూ ఉంటాం, ప్రైవేటు పార్ట్స్లో తీసుకురావటం, అలాగే పౌడర్ రూపంలో కూడా తీసుకొచ్చి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. అసలు మలద్వారంలో కూడా పెట్టుకొని బంగారాన్ని స్మగ్లింగ్ చేసుకున్నటువంటి న్యూస్ను మనం విన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ కావడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్స్. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే కొన్ని మార్గాలను కనుక మనం చూస్తే అసలు స్మగ్లర్స్కి ఇన్ని మార్గాలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. మలద్వారం ద్వారా గోల్డ్ని స్మగ్లింగ్ చేయటం అనేది ఎప్పుడైనా విన్నారా? అది జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. పౌడర్ని స్మగ్లింగ్ చేశారు, బంగారం పౌడర్ని. ఇలాంటి సంఘటనలు చాలా మనం రోజు వింటూ ఉన్నాం. అయినప్పటికీ బంగారం అత్యధికంగా స్మగ్లింగ్ అవుతున్నటువంటి ఎయిర్పోర్టుల్లో శంషాబాద్ ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎందుకుంది అని అంటే ఈ స్మగ్లర్స్ కూడా ఎక్కడెక్కడైతే కస్టమ్స్ అధికారులు లేదంటే డిఆర్ఐ అధికారులు వాళ్ళకి పర్చేసులు ఉంటారో అక్కడ మాత్రమే ఆ సమయంలో ఫ్లైట్ వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు స్మగ్లర్లు ట్రిప్కి 20 నుంచి 25 మందికి ఈ బంగారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి స్మగ్లింగ్ చేస్తారు. ఇలాంటి ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటి ఏం చేస్తారంటే వాళ్ళు మొదటి ప్రయత్నం డొమెస్టిక్ విమానాలు ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ విమానం అది కొన్ని ఎయిర్పోర్ట్స్కి దిగిన తర్వాత అది డొమెస్టిక్గా మారుతుంది. ఇంటర్నేషనల్ నుంచి డొమెస్టిక్గా మారుతుంది. సాధారణంగా మనం ఇంటర్నేషనల్ విమానంలో వస్తే ఆ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో వస్తే కనుక మనకి కస్టమ్స్ అధికారులు లేదంటే ఈ డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అదే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో అయితే మీకు కస్టమ్స్ అధికారులు కానీ లేదా డిఆర్ఐ అధికారులు కానీ తనిఖీలు ఉండవు. కరెక్ట్గా ఈ
వ్యూహంలోనే స్మగ్లర్లు విజయం సాధిస్తున్నారు. కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి దిగేటువంటి విమానాలు అక్కడి నుంచి డొమెస్టిక్గా మారిపోతాయి. అవి డొమెస్టిక్గా మారిపోయి అవి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో దిగుతాయి, ల్యాండ్ అవుతాయి. అక్కడి నుంచి తనిఖీలు లేకుండా బయటకు వచ్చేయచ్చు హ్యాపీగా. అంటే సపోజ్ నేను అమెరికా లేదంటే దుబాయ్ కంట్రీస్, దుబాయ్లో ఒక ఇంటర్నేషనల్ ఏరోప్లేన్ బయలుదేరింది. దుబాయ్ నుంచి ఢిల్లీలో దిగుతుంది. ఢిల్లీలో దిగంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతుంది ఢిల్లీలో. అదే డొమెస్టిక్గా హైదరాబాద్కి ల్యాండ్ అవుతుంది, సేమ్ అదే విమానం. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ విమానంలో అక్కడ బయలుదేరేటప్పుడు దుబాయ్లో ఇక్కడ డొమెస్టిక్ సంబంధించినటువంటి ప్రయాణికులను కూడా వాళ్ళే బుక్ చేస్తారు. సీట్ నెంబర్స్ గుర్తుపెట్టుకొని ముందే అక్కడ బయలుదేరేటప్పుడు సీట్లకు సంబంధించిన మధ్యలో, సీట్ల వెనక ఎక్కడెక్కడైతే రహస్య ప్రాంతాలు దాచుకోవడానికి అవకాశం ఉందో అక్కడ దాచేస్తారు. దాచేసి అక్కడ వాళ్ళు బయలుదేరేటువంటి సీట్ ఏదైతే ఉందో దుబాయ్లో, ఢిల్లీలో వాళ్ళు దిగిపోతారు. దిగిపోయిన తర్వాత ఇక్కడ డొమెస్టిక్ ప్రయాణికుడు ఒక ఎక్కుతాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. ఈ డొమెస్టిక్ ప్రయాణికుడు అతనికి కనెక్ట్ అయి ఉంటాడు, అంటే సేమ్ సీట్ బుక్ చేసుకుంటాడు. ఇతను పోయి ఆ సీట్లో కూర్చుంటాడు. ఇక్కడికి వచ్చిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతాడు డొమెస్టిక్ దాంట్లో దిగి ఆ బంగారాన్ని తీసుకొని హ్యాపీగా వచ్చేస్తాడు వితౌట్ తనిఖీలే ఉండవు. సో దీంతో ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇలా కొంత స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇక రకరకాలుగా మహిళలు అయితే వాళ్ళ ప్రైవేటు భాగాల్లో, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి హ్యాండ్ బ్యాగ్స్లో, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి కొన్ని పరికరాల్లో, జాకెట్స్లో, ఇలా రకరకాల రూపంలో ఎక్కువగా లేడీస్ ద్వారానే ఈ స్మగ్లింగ్ని చేయిస్తున్నారు అనేది ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుర్తిస్తుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్క ప్రకారం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది ఇండియాకి. ఎందుకంటే ఇండియాలో ఎక్కువగా గోల్డ్ కొంటూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి తాజా రేట్ల ప్రకారం చూస్తే కనుక 10 గ్రాముల బంగారం 90,000 దాటిపోయింది. ఇది 24 క్యారెట్ల బంగారం. 22 క్యారెట్ల బంగారం అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ లెక్కన కొన్ని కోట్ల రూపాయలని ఈజీగా సంపాదించడానికి స్మగ్లింగ్నే ఒక మార్గంగా ఎంచుకున్నారు. దీనికి లోకల్గా ఉండేటువంటి పొలిటికల్ వింగు, పొలిటికల్గా రిలేటెడ్ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఉన్నారు అనేది తెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు రణ్యారావు కేసుని తీసుకుంటే దాని వెనక పొలిటికల్ సంబంధించినటువంటి మద్దతు ఉందని చెప్పి తెలుస్తుంది. స్మగ్లర్లు కానీ లేదంటే డ్రగ్స్ కానీ వీటన్నిటికీ కూడా పొలిటికల్ మద్దతు లేకుండా ఏది జరిగే అవకాశం లేదా పోలీసు మద్దతు అన్న ఉండాలి. ఈ రెండు లేకపోతే స్మగ్లింగ్ జరగదు. అందుకే గోల్డ్ కౌన్సిల్ ఏం చెప్తుందంటే కస్టమ్స్ అధికారులు కమిషన్ తీసుకొని స్మగ్లర్స్ని వదిలేస్తున్నారు. 1, 2 డిఆర్ఐ అధికారులు కూడా కమిషన్ తీసుకుని వదిలేస్తున్నారు. 3 ఏంటంటే ఇదంతా కూడా పోలీసుకు సంబంధించినటువంటి వ్యవహారం. గ్రీన్ ఛానల్లో ఎవరైతే వస్తున్నారో ఆ గ్రీన్ ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళే ఎక్కువగా స్మగ్లింగ్ పాల్పడుతున్నారు అని చెప్పి, ఈ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రయాణించేటువంటి వాళ్ళకు ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే తనిఖీలు ఉండవు పెద్దగా. ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ఎవరు వస్తారు? సెలబ్రిటీసే వస్తారు ఎక్కువగా. ఈ సెలబ్రిటీస్ని ఉపయోగించుకొని స్మగ్లర్లు పెద్ద ఎత్తున గోల్డ్ని స్మగ్లింగ్ చేస్తున్నారు అనేటువంటిది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తోంది. ఇది నేను చెప్పడం కాదు, వరల్డ్ గోల్డ్ కౌన్సిలే చెప్తోంది. సో బంగారాన్ని స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎవరంటే ఎక్కువగా గ్రీన్ ఛానల్లో వచ్చేటువంటి సెలబ్రిటీసే. మరి వాళ్ళని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది? కస్టమ్స్ అధికారులకు ఉండాలి, లేదా డిఆర్ఐ అధికారులకు ఉండాలి. వాళ్ళు కమిషన్ తీసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు కమిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు కమిషన్ తీసుకుంటారంటే జనరల్గా ఈ సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి కస్టమ్స్ అధికారులుగా 2 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకి డ్యూటీ చేస్తారు. ఈ 2 సంవత్సరాల్లో సంపాదించుకోవడానికి మార్గాలు ఉన్నాయి ఈ స్మగ్లింగ్ రూపంలో. అందుకని వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. కమిషన్ నిర్ధారించేశారు 25%, 50,000 అనేది. జనరల్గా మనకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్టర్లు 10 నుంచి 15% ఇచ్చేస్తుంటారు. అది కరప్షన్ కింద రాదు. అది
దాన్ని జస్ట్ గిఫ్ట్ కింద ఇచ్చేస్తుంటారు అనమాట. అది చట్టబద్ధం అయింది అనాధికారికంగా కమిషన్ ఇవ్వడం అనేది కాంట్రాక్టర్లు అధికారులకు ఇవ్వడం అనేది. అలాగే గోల్డ్ కూడా కస్టమ్స్ అధికారులు వాళ్ళు 50,000 రూపాయలు కేజీకి తీసేసుకుంటారు. 50,000 రూపాయలు తీసేసుకుని ఇచ్చేస్తుంటారు అనేది ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుంది. సో కాబట్టి గ్రీన్ ఛానల్లో ఎవరైతే వెళ్తున్నారో సెలబ్రిటీస్ వాళ్ళ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ స్మగ్లింగ్ చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. దీని కారణంగా నష్టపోతుంది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించినప్పటికీ ఈ స్మగ్లింగ్ తగ్గట్లేదు. దాంతో రావాల్సినటువంటి ట్యాక్స్ కూడా రావట్లేదు. పైగా గోల్డ్ ఈ స్మగ్లింగ్ కావడం అనేది మార్కెట్లో ఉన్నటువంటి బంగారంలో 30% స్మగ్లింగ్ రూపంలో వచ్చినటువంటి బంగారం అని చెప్పి అంటున్నారు. దాంట్లో కల్తీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడం కష్టం. చాలా వరకు కల్తీ కూడా చేసి అమ్ముతున్నారు. ఇలాంటి మోసాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని అంతటినీ అరికట్టాలంటే కనుక స్మగ్లింగ్ని ఆపాలంటే నిజాయితీతో కూడినటువంటి అధికారులు ఉండాలి, నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వాలు ఉండాలి. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎలాంటివి అనేది మీరే నిర్ణయించుకొని ట్రోల్ చేయడంతో పాటు స్మగ్లింగ్ని అరికట్టాలంటే మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.